అలానే చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఐఏఎస్ల మీద ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని పెడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే 3 జోన్స్గా ఆంధ్రప్రదేశ్ని చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆర్థిక జోన్స్గా 1 విశాఖపట్నం జోను, 2 అమరావతి జోను, 3 తిరుపతి జోను, ఇలా 3 రకాలుగా చూస్తూ ఉన్నారు. ఈ 3ని ఆర్థిక జోన్స్గా, ఆర్థిక హబ్స్గా, క్యారిడార్లుగా చూస్తూ ఉన్నారు. అందుకు ప్రాంతాలను కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది కూడా ఆయన డిసైడ్ చేశారు. విశాఖపట్నం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఒక జోను, తూర్పుగోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఒక జోను, ఆ తర్వాత తిరుపతి, రాయలసీమ ప్లస్ నెల్లూరు కలిపి ఒక జోను, ఇలా డిసైడ్ చేశారు. ఈ జోన్లకు ఒక ప్రణాళిక మండలి లాంటిది తయారు చేసి వాటికి సీనియర్ ఐఏఎస్లని నియమించడం ద్వారా అక్కడ అభివృద్ధిని పరుగు పెట్టించాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆ ముగ్గురులో ఐఏఎస్లు ఎవరంటే ఒకళ్ళు కృష్ణబాబు గారు సీనియర్ ఐఏఎస్, అలాగే యువరాజ్, అలాగే ముఖేష్ కుమార్ మీనా. వీళ్ళ ముగ్గురికి 3 ప్రాంతాలను డివైడ్ చేశారు. డివైడ్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం అభివృద్ధి జరిగేలాగా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో రాబోయేటువంటి రోజుల్లో 3 చోట్ల అభివృద్ధి కేంద్రాలు ఏర్పడిపోతున్నాయి. తెలంగాణ తీసుకుంటే మనకి ఒక హైదరాబాద్ మాత్రమే ఆర్థిక జోన్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో 3 ఆర్థిక జోన్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే 3 చోట్ల నుంచి రెవెన్యూ భారీగా జనరేట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ బాధ్యతను ముగ్గురు ఐఏఎస్లకి అప్పచెప్పారు. ఆ ఐఏఎస్లు ఎవరు, ఐఏఎస్ల యొక్క ఏంటి, వాళ్ళ సీనియారిటీ ఏంటి, వాళ్ళకి అప్పచెప్పినటువంటి జోన్లు ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ విశాఖపట్నం జోన్ని యువరాజ్కి అప్పచెప్పారు. ఈయన సీఈఓగా ఉంటారు. విశాఖపట్నం జోన్కి సీఈఓ ఉంటారు. చైర్మన్గానేమో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఏ జోన్కైనా సరే ముఖ్యమంత్రి ఉంటారు చైర్మన్గా. సీఈఓగానేమో ఐఏఎస్ ఉంటారు. సో ఇక్కడ ఈయన యువరాజ్ గారు 2005 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసరు. ఈయన 2006లో కడప అసిస్టెంట్ కలెక్టర్గా తొలి పోస్టింగ్, ఆయనకి కడప నుంచి తొలి పోస్టింగ్. 2007, 2009 వరకు వికారాబాద్ పాల్వంచ డివిజన్ సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించారు ఈయన యువరాజు. 2009 నుంచి 2011 వరకు టీటీడీ జేయూగా పనిచేశారు యువరాజు గారు. 2011 నుంచి 2016 అంటే 2014 తర్వాత చంద్రబాబు గారు అయ్యాము వాడు ఆంధ్రప్రదేశ్లో. సో గుంటూరు, విశాఖ నగరపాలక సంస్థల్లో వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పారు ఈయనకి. సో 2016 నుంచి 6 ఏళ్ల పాటు డిప్యుటేషన్ పైన కేంద్ర సర్వీస్కి వెళ్ళిపోయారు ఆయన. 2023 నుంచి 2025 వరకు పెట్టుబడులు, పరిశ్రమల కార్పొరేషన్, వాణిజ్య శాఖల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు ఈయన. ఇక ముఖేష్ కుమార్ మీనా, ఈయనకి ఏమప్పు చెప్పారు? ఈయనకి అమరావతి జోన్ అప్పు చెప్పారు. కీలకమైనటువంటి అమరావతి జోన్ అప్పు చెప్పారు. ఈయన 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2000 నుంచి 2002 వరకు పాడేరు డివిజన్ సబ్ కలెక్టర్గా పనిచేశారు. 2004 నుంచి 2005 కాలంలో కర్నూలు, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. అలాగే 2006 నుంచి 2008 వరకు ఈయన జీవీఎంసీ అంటే విశాఖపట్నం జీవీఎంసీ కమిషనర్గా విధులు నిర్వహించారు. 2008లో కర్నూలు జిల్లా కలెక్టర్గా ప్రమోషన్ పొందారు. 2013 నుంచి 2014 వరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. 2015 నుంచి 2017 వరకు ఏపీ బీసీఎల్ వీసీ అండ్ ఎండి ఎక్సైజ్ శాఖ కమిషనర్గా చేశారు. 2015 నుంచి 2019 వరకు టూరిజం, కల్చర్, యువజన శాఖ సెక్రటరీగా పనిచేశారు. 2010 నుంచి 2021 ఇక్కడ రాష్ట్ర గవర్నర్ కార్యదర్శిగా ఈయన పనిచేశారు. 2022 నుంచి 2024 వరకు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా పనిచేశారు. 2024 జూలై నుంచి పరిశ్రమలు, వాణిజ్య, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక రాయలసీమ రీజియన్, రాయలసీమకు వచ్చేటప్పటికి కృష్ణబాబు గారికి అప్పచెప్పారు. కృష్ణబాబు గారు సీనియర్ ఐఏఎస్, బహుశా 1 ఇయర్లో ఆయన రిటైర్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకి కీలకమైన రాయలసీమ జోన్ అప్పచెప్పారు. 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారిన కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్గా కెరీర్ ప్రారంభించారు. 97లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్గా ఆయన కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశారు. 2003లో ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఆయన పనిచేశారు. 2006 నుంచి 2009 వరకు కడప జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించారు. మొత్తం కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 2009లో జిహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్గా, 2011లో కమిషనర్గా ఆయన పోస్టింగ్ నిర్వహించారు.
2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. పోర్టు చైర్మన్గా ఉన్నారు ఆయన 14 నుంచి 19 వరకు. సో 2020-2022 వరకు ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. 2022లో రవాణా రహదారులు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత 2022 నుంచి 2025 సెప్టెంబర్ వరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 2025 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ రవాణా రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురికి 3 జోన్లనే అప్పచెప్పారు సీనియర్ ఐఏఎస్ అధికారులు వీళ్ళు. సో వీళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు వీళ్ళ ముగ్గురు 3 జోన్లకు సంబంధించినటువంటి నిర్వహణ చేయబోతున్నారు. ప్రణాళిక మండలిలాగా 3 జోన్లకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటి ఆధ్వర్యంలోనే ఎవరికి ఏ సమస్య ఉన్నా, రెవెన్యూ సమస్య ఉన్నా లేదంటే ఇతర సమస్యలు ఉన్నా కానీ పరిష్కరిస్తారు. వీళ్ళే ఉన్నతాధికారులుగా వ్యవహరిస్తారు. సో మినీ సెక్రటరియట్లు అనుకోవచ్చు. 3 చోట్ల 3 మినీ సెక్రటరియట్లు ఉంటాయి అని చెప్పేసి అనుకోవచ్చు. వీళ్ళంత వరకు సమస్యలన్నీ అక్కడే సార్ట్అవుట్ అవుతాయి. సార్ట్అవుట్ చేయడం ద్వారా పరిపాలన వేగవంతం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో మరి వీళ్ళ ముగ్గురు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.